కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చిన కేంద్రం ఎల్హెచ్బి ఈఎంయు కోచ్లు తయారు చేసేందుకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎల్హెచ్బి ఈఎంయు కోచ్ల తయారీకి అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి వల్లే కాజీపేటకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందని వరంగల్ ఎంపీ కడియం కావ్య చెప్పారు. దాదాపు 40-50 ఏళ్ల నుంచి ఉన్న ఇది కళ. రైల్వే ఎంప్లాయీస్ పోరాటం చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి కేవలం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 3 సార్లు అడగడం జరిగింది. మనకి ఇప్పుడు కాజ్పేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది శాంక్షన్ అయింది. దీంతో కాజ్పేట్లో ఉండే అనేక మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాజ్పేట్ కూడా అట్లా డెవలప్ అవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ అన్ని అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతున్నాము. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా జీఎం గారిని అడిగినా కానీ 2025 ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ వరంగల్లో ఈ ఫ్యాక్టరీ అనేది మనకు విభజన హామీలలో ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశము. మరి 10 ఏళ్ల నుంచి కమ్యూనికేషన్ చెయ్యలేదు కాబట్టే ఈ పని కాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి డిసెంబర్లో రిప్రజెంటేషన్ ఢిల్లీకి వచ్చి ఇచ్చిర్రు. పదే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఆ ప్రెజర్ బిల్డప్ చేయడం వల్లనే వాళ్ళు ఈ పని చేసిర్రు.